హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని మిస్ చేసుకున్నా ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. రేపే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఎవరికి కూడా తెలియదు, సీక్రెట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. జస్ట్ మీరు అప్లికేషన్ పెడితే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. మీరు ఈజీగా గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టవచ్చు. కేవలం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. 35,000 వరకు కూడా మనకి స్టార్టింగ్ సాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఆంధ్ర, తెలంగాణ అందరూ కూడా ఎలిజిబులే. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అన్నీ కూడా చెప్తాను. వీడియోని అస్సలు మిస్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వాట్సాప్ గ్రూప్లో ఒక వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్కి సంబంధించి, అంటే ఈ యొక్క పశువులకి సంబంధించి ఏదైతే గ్రాస్ అంటే మనకి గడ్డి ఉంటుంది కదా, గడ్డికి సంబంధించి దానా అంటాం కదా, సో దానికి రిలేటెడ్గా ఏదైతే ఫాడర్ స్టేషన్స్ ఉంటాయో ఆ యొక్క ఫాడర్ స్టేషన్ అనేటువంటి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మన హైదరాబాద్లోనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది. ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది మనకి నోటిఫికేషన్. హైదరాబాద్ అనగానే చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మేము అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రీజనల్ ఫాడర్ స్టేషన్ అనేది. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్ అని చెప్పేసి ఈ యొక్క పర్మనెంట్ జాబ్స్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ జాబ్స్. చాలా అంటే చాలా అరుదుగా ఈ యొక్క జాబ్స్ అనేవి వస్తుంటాయి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా పర్వాలేదు. మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు సాలరీ ఎంత వస్తుందంటే లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,900 బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి హ్యాండ్కి వచ్చేటువంటి సాలరీ వచ్చేసి 35,000 వరకు కూడా మీరు స్టార్టింగ్ సాలరీ అనేది తీసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, ఇది మనకి పర్మనెంట్ జాబా, టెంపరీ జాబ్ అని చెప్పేసి. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనూ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ క్లియర్గా చూడండి. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ పాయింటే క్లియర్గా ఇచ్చారు. ద పోస్ట్ ఈజ్ పర్మనెంట్ అండ్ కవర్డ్ అండర్ న్యూ పెన్షన్ స్కీమ్. సో మీకు న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఇది మనకి పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అంతేకాకుండా సెంట్రల్ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో గవర్నమెంట్లో, వాళ్ళకి ఏదైతే రూల్స్ అనేవి ఉంటాయో, వాళ్ళకి ఏదైతే వర్తిస్తాయో వాటన్నిటికి సంబంధించి రూల్స్ కూడా మీకు వర్తిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అలవెన్సెస్ ఉంటాయో వాటికి సంబంధించి అలవెన్సెస్ని కూడా మీకు పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోవద్దు. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తున్నాను. కాబట్టి వీడియోని చివరి దాకా చూసేసి రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోండి. ఈ యొక్క ఫార్మ్ అటెండెంట్ కమ్ లేబర్కి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 27 ఇయర్స్ వరకే జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి క్యాస్ట్ వర్గా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కేవలం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఫార్మింగ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయం చేయడం అనేది వస్తే సరిపోతుంది. నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఫార్మింగ్ యాక్టివిటీస్కి సంబంధించి ఉండాలి. అది ఏదైనా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో కానీ లేదంటే ఫామ్లో కానీ మీరు చేసినట్లుగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అంటే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, వ్యవసాయానికి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయంటే ఎస్ ఉంటాయి. సో చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి ఆపర్చునిటీస్. ఇలాంటి అప్డేట్స్, అన్ని రకాల అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కేవలం 10th సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఒకవేళ అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేనటువంటి క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే SC ST క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి
పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా అప్లికేషన్స్ అనేవి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ని ఫస్ట్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు వ్యవసాయం చేయడం అనేది వస్తుందా రాదా అంటే ఫార్మింగ్ యాక్టివిటీస్ మీరు చేయగలుగుతారా లేదని చెప్పేసి క్వాలిఫైయింగ్ నేచర్లోనే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మాత్రమే మీకు రాత పరీక్ష అనేది ఉంటుంది. రాత పరీక్ష నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏదైతే ఉంటుందో జనరల్ ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీష్, అలాగే జీకే, క్వాంట్ రీజనింగ్ ఈ యొక్క టాపిక్స్ మీద మనకు టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ యొక్క ఆపర్చునిటీ. చాలా త్వరగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోండి. రేపే అప్లికేషన్స్ అనేవి పంపడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలంటే మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది చేయాలి, ఆన్లైన్లో కాదు. మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫామ్ ఏదైతే ఉందో సో మనకి ఎన్ని పేజీలు ఉంది అంటే కేవలం సింగిల్ పేజీ ఉంది అప్లికేషన్ ఫామ్. ఈ యొక్క ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ ది ఆఫీస్ రీజనల్ ఫాడర్ స్టేషన్ హైదరాబాద్, పిఓ వచ్చేసి రవిరాల, వయా రాగన్నగూడ ఎక్స్ రోడ్, డిస్ట్రిక్ట్ వచ్చేసి రంగారెడ్డి, టీఎస్ 501510 ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. ఆగస్టు 6 వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి వీలైనంత తొందరగా అప్లికేషన్స్ అనేవి పంపడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే ఎన్వెలప్ కవర్ ఉంటుందో పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారు కదా దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫామ్ అటెండెంట్ కమ్ లేబర్ అని చెప్పేసి డెఫినెట్గా మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఏదైతే ఎన్వెలప్ ఉంటుందో దాని మీద రాసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేసేసి అప్లికేషన్స్ అనేవి పంపిస్తే సరిపోతుంది. చాలా మంచి ఆపర్చునిటీ. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో డ్రైవర్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th పాస్ అన్నటువంటి వాళ్ళు డ్రైవర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే డ్రైవర్ జాబ్స్కి మాత్రం మీకు ఆ యొక్క లైసెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీకు ఒకవేళ డ్రైవింగ్కి సంబంధించి జాబ్స్ కోసం చూసినట్లయితే డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇదే పేజీలో మీరు లాస్ట్కి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పంపిస్తే సరిపోతుంది. ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ రీజనల్ ఫాడర్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా ఈ సంస్థ ఎక్కడ ఉందో అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, అందరూ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు, ఆంధ్ర, తెలంగాణ ఇలా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఒక అప్లికేషన్ పెట్టేసండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. దాని తర్వాత మిమ్మల్ని స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. దాని తర్వాత ఏంటంటే ఎగ్జామినేషన్ పెట్టేసి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్, అప్లికేషన్ ఫామ్కి సంబంధించి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలపండి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి. డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చాలా మీకు రీసెర్చ్ చేసి ఒక జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.